వేములవాడ పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఈ రోజు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో వేములవాడ డిఎస్పీ గారు నాగేంద్రచారి గారు అదేవిధంగా వేములవాడ పట్టణ రూరల్ సిఐ ఇద్దరు శ్రీనివాస్ గారు అదేవిధంగా పట్టణ నూతనంగా వచ్చినటువంటి సిఐ గారు ఈ సీసీ కెమెరాలకు సంబంధించి వేములవాడ దేవాదాయ శాఖ నుంచి సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గారు వీరప్రసాద్ గారు రాజేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేరే పట్టణ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు మన సిఎస్ డైరెక్టర్ గారు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు యువకులు పోలీస్ సిబ్బంది వివిధ హోదాలు ఉన్నటువంటి ఎస్ఐలు కానీ ఏఎస్ఐలు కానీ సంస్థలు కానీ గౌరవ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తాం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశం ఉద్యోగ మేళాను కూడా బ్రహ్మాండంగా ప్రతి గ్రామ పోలీసులు చేసుకునే రాజేశ్వరం అందరూ కూడా కష్టపడి సుమారు 2000 వరకు 7-8 మంది 2,000 మంది ఉద్యోగులు 1,000 వరకు చాలా ఉద్యోగ కల్పన కూడా కల్పించిన సందర్భం కూడా మనం చూడడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఈరోజు భద్రత సంబంధించిన అంశంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగే క్రమంలో వారు అడగడం దేవాదాయ శాఖ ద్వారా 10 లక్షల రూపాయలు వెచ్చించి 48 సీసీ కెమెరాలు ఆయా ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం. ఒక్కొక్క సీసీ కెమెరా అన్నట్టుగా 100 మందితో సమానం అనొచ్చు, 1000 మందితో కూడా సమానం అనొచ్చు. అందరం నిద్రిస్తున్న నిఘా నేత్రం మాత్రం నిద్రించారు. అందరము అందుబాటులో లేకుండా నిఘా నేత్రం మాత్రం అందుబాటులో ఉండకుండా ఉండదు. నిఘా నేత్రం అనేది 24 గంటలు రికార్డ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రదేశంలో ప్రాంతంలో సంఘ వ్యతిరేక అసాంఘిక ఏ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కూడా వెంటనే రికార్డ్ చేసి ఆ సందర్భంలో మనం 15 రోజులు వెనక్కి వెళ్ళిన డాటా తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో దాన్ని వీలైతే ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని చెప్పాలనేటువంటి సందర్భం ఎస్పీ గారు మరో 100 కెమెరాలు కావాలనే క్రమంలో ఇప్పుడే మళ్ళీ సంబంధిత దేవాదాయ శాఖ గారు 48 కెమెరాలు మళ్ళీ ప్రపోజల్ పంపాలని చెప్పి ఇప్పుడే ఈ గారిని కూడా కోరడం జరుగుతుంది. తప్పనిసరిగా మరో 48 కెమెరాలను ఎస్పీ గారు కౌన్సిలర్ నచ్చిండ్రు, ప్రెసిడెంట్ నచ్చిండ్రు, పెద్ద మనిషి నచ్చినట్టు మనిషి 10 పెట్టుకోండి. నాయకులు ముంగట్లో నాయకులు ఎవరైతే మనిషికి 10 పెడితే బాగుంటుందని చెప్పి సూచన వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా అంటే గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారులతో వ్యాపారవేత్తలతో అనేక మంది వ్యాపారుల వర్గాలు ఉన్న వాళ్ళు కూడా సామాజిక సేవలు కూడా ఇతరులను సాయం చేస్తున్న వాళ్ళు గుర్తించి ఆయా ప్రాంతాలు వారి నివాసం ఉంటున్నటువంటి వార్డులలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితే భద్రతలో వేములవాడ ఉన్నది అనేటువంటి భావన మనం కల్పించిన వాళ్ళు అనుకోవాలి. ఈ సందర్భంగా మీ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ కానీ గౌరవ అసిస్టెంట్ కానీ గౌరవ పెద్ద పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన మిత్రులు ఎవరైతున్నారో అందరూ కూడా ఇతర వ్యాపార వర్గాలకు సంబంధించిన నాయకులు పట్టణంలో రావడం జరిగింది. అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు రావాల్సింది ఈ సందర్భం కూడా పిలిపిస్తే కూడా స్వయంగా వారితో మాట్లాడి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేస్తారని మాకు ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నిష్పక్షపాతికంగా ఒకరి వైపే ఉన్నారు అనేటువంటి భావనను సామాన్యుడికి కల్పించకుండా ఉండేలా తగు చర్యలు తీసుకొని న్యాయం వైపు ఒకరున్నా వారికి న్యాయం జరిగే విధంగా చేస్తూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా మరి పోలీస్ శాఖ సంబంధించిన గౌరవ ఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గౌరవ సీఏలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా ఖచ్చితమైనటువంటి ఆలోచనతోని ముందుకు పోతా ఉంది. ఇప్పటికే అంటే ఎస్పీ గారు కలెక్టర్ గారి సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి అంశంలో కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తూ అంటే ఇప్పటికే చెప్పినట్టు సామాజిక రుగ్మత రూపుమాపడంలో కూడా ముందుంది రాజన్న సిరిసిల్ల పోలీస్, సాంఘిక దురాచార రూపుమాపడంలో ముందుంది రాజన్న సిరిసిల్ల పోలీస్. అదేవిధంగా భద్రత అంశంలో కూడా రాజీ లేకుండా కూడా ఎక్కడికెక్కడ తమ చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చూస్తా ఉన్నా ప్రతిరోజు కూడా భద్రించకుండా ఏదో ఒక కార్యక్రమం మీద పోలీస్ శాఖ అవేర్నెస్ క్యాంప్ మూఢనమ్మకాలకు సంబంధించిన అంశంలో అయితే అక్కడ ఒక ఎస్పీ గారికి విషయం చెప్పడం జరిగింది. మా దగ్గర మూఢనమ్మకాలకు సంబంధించి అంటే